ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం కడప చేరుకున్న సీఎం జగన్ అనంతరం బద్వేల్ నియోజకవర్గ గోపవరం వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని నూతనంగా నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ప్రసాద్ ఐ హాస్పిటల్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకుని నూతనంగా నిర్వహించిన ఫ్లడ్ లైట్స్ లను ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేయడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి పరికరాలు పంపిణీ చేస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని సర్కిల్ ప్రారంభించడంతో పాటు నూతనంగా వేసిన రోడ్డు ప్రారంభించి వై జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ప్రారంభించిన అనంతరం కోటిరెడ్డి కూడలికి చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ను ప్రారంభించి 7 రోడ్ల సర్కిల్స్ ను చేరుకుంటారు. కడప మున్సిపల్ మైదానంలో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ హాకీ కోర్టును ప్రారంభిస్తారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన విమానాశ్రయం చేరుకుని ఇడుపులపాయకు వెళ్తారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుండి సింహాద్రిపురం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. మూడో రోజు ఇడుపులపాయ నుండి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందుల పట్టణంలో సిఎస్ఐ చర్చ్లో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. 3 రోజులు సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.